హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ వివరాలు ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ని అయితే నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, వాటి యొక్క చివరి తేదీ ఏమిటి, అదేవిధంగా మిగతా జిల్లాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటటువంటి డేట్స్తో పాటుగా మీ జిల్లా నోటిఫికేషన్ వివరాలని మీరు ఏ విధంగా తెలుసుకోవాలంటే మీ యొక్క జిల్లా పేరుని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్స్ ఇచ్చినట్టయితే నేను మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నట్టయితే ఆ వివరాలన్నీ కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్లో భాగంగా టీచర్ కానివ్వండి, హెల్పర్ కానివ్వండి, ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవడానికి అర్హతలు ఏముండాలి, డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకైతే అర్థమవడం జరుగుతుంది. నేను ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. మీరు కూడా వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు, అంగన్వాడీ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ని అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. ఇదివరకు ఆదిలాబాద్ జిల్లా నోటిఫికేషన్ వచ్చి క్లోజ్ అయిపోయింది. నిజామాబాద్ జిల్లా నోటిఫికేషన్ వచ్చి 23వ తారీఖు వరకు మనకి అవకాశం అయితే ఉంది. పెద్దపల్లి జిల్లా నోటిఫికేషన్ కూడా క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నోటిఫికేషన్ 1వ తారీఖు 8వ నెల 2026 వరకు అయితే మనకి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కామారెడ్డికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 25వ తారీఖు వరకు అవకాశం ఉంది. సంగారెడ్డికి సంబంధించి క్లోజ్ అయింది. మెదక్కి సంబంధించి 24వ తారీఖు వరకు అవకాశం అయితే ఉండడం జరిగింది. మహబూబ్ నగర్ క్లోజ్ అయిపోయింది. జోగులాంబ గద్వాల్ జిల్లా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నల్గొండ క్లోజ్ అవ్వడం జరిగింది. సూర్యాపేట జిల్లాకి సంబంధించి 24వ తారీఖు వరకు అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ములుగుకి సంబంధించి మనకి క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. అయితే మిగిలినటువంటి జిల్లా వార్ల ఇన్ఫర్మేషన్, మీ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే, మీరు ఇక్కడ లాస్ట్ అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ ఓపెన్ అయినటువంటి తేదీని గమనించినట్టయితే భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి 20వ తారీఖు 7వ నెల 2026 రోజున ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఈరోజు 21వ తారీఖు అంటే నిన్న ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ అవ్వడం జరిగింది. కాబట్టి మరొక 2 లేదా 3 రోజులు ఇంకొక నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇదే విధంగా 2-3 గ్యాప్స్తో ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్స్ని అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి కావలసినటువంటి అర్హతల గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే అప్లికేషన్ అయితే ఇదే సైట్ నుండి ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇదే సైట్ నుండి మీరైతే చాలా ఈజీగా మీ ఫోన్లో కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అప్లికేషన్ ఫారం అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫారంలో అడిగినటువంటి ప్రతి డీటెయిల్స్ని ఎక్కడా కూడా తప్పులు లేకుండా మీరైతే ఇచ్చినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అవ్వడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లాకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇదే విధంగా వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఉండాల్సినటువంటి సర్టిఫికెట్స్ కనుక చూసుకున్నట్టయితే, మీరు కనుక విడో అయినట్టయితే విడో సర్టిఫికెట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆర్ఫన్ అయినట్టయితే ఆర్ఫన్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాలి. డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినట్టయితే ఆ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. రెసిడెన్సీ సర్టిఫికెట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ సర్టిఫికెట్, అదేవిధంగా ఇంటర్ సర్టిఫికెట్ అనేది కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇంటర్ కాకుండా మీరేమైనా హయ్యర్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్టయితే దాన్ని కూడా అప్లోడ్ చేయండి. సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్ ఉంటే దాన్ని కూడా అప్లోడ్ చేయండి. సర్టిఫికెట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్, సర్టిఫికెట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇవి ఉన్నట్టయితే మీరు అప్లోడ్ చేసినట్టయితే మీకు వెయిటేజ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది 100 మార్కులకి ఇంటర్ నుండి మనకి 70 మార్కుల వెయిటేజ్ తీసుకుంటారు. మిగిలినటువంటి ఆర్ఫన్, డిఫరెంట్లీ ఏబుల్డ్, అదేవిధంగా విడో ఇలాంటి వారికి 5% మెరిట్ ద్వారా ఈ యొక్క పోస్టులని భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అర్హతలు చూసుకున్నట్టయితే ఆయా పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవడానికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. టీచర్ పోస్ట్కి
అప్లికేషన్ చేసుకోవడానికి ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీరు ఏ విలేజ్లో అయితే అప్లికేషన్ చేస్తున్నారో ఆ విలేజ్కి సంబంధించి మీరైతే కోడలు అయి ఉన్నట్టయితేనే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి అంగన్వాడీ అప్డేట్స్. ఇదే విధంగా ప్రతి అప్డేట్ అనేది అంగన్వాడీకి సంబంధించి మీకు నేను అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.